సాధారణంగా మనం సేవ అనగానే ఇతరులకు భౌతికంగా సహాయం చేయడం అనుకుంటాం కదా. మ్మ్. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, లేదా ఎవరైనా ఆపదలో ఉంటే అండగా నిలబడటం. అవును, కరెక్ట్. సేవ అంటే అదే కదా మన మైండ్లో ఫస్ట్ వచ్చే ఆలోచన. ఖచ్చితంగా. కానీ ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ద రేడియన్స్ ఆఫ్ ద ట్రూ స్పిరిచువల్ సర్వెంట్ అనే మూలం నుండి తీసుకున్న శివ వరదానం ఆధారంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేద్దాం. రైట్. అదేంటంటే నిజమైన సేవ అంటే ఇతరులకు నేరుగా ఏమీ చేయకపోవడమట, కేవలం మనల్ని మనం లోతుగా మార్చుకోవడం మాత్రమే అని ఈ శివవరదానం చెప్తోంది. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంది కదా. నిజమే. ఇది మన ప్రాథమిక అవగాహనలు పూర్తిగా సవాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం మారితే ఇతరులకు సేవ చేసినట్లు ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు పక్కన వాళ్లు కష్టాల్లో ఉంటే నేనొక మూలన కూర్చుని నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే అది వాళ్ళకి సేవ ఎలా అవుతుంది? కొంచెం స్వార్థంలాగా అనిపించడం లేదా? పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని ఇక్కడ శివవరదానం చెబుతున్నది పరిస్థితుల నుండి పారిపోయి కళ్ళు మూసుకుని కూర్చోవడం గురించి కాదు. దీన్ని కొంచెం విస్తృతమైన కోణంలో మనం అన్వయించుకోవాలి. అంటే ఎలాగంటారు? ఒక ఉదాహరణ తీసుకుందాం. నేటి కాలంలో తమ జీవిత లక్ష్యాల కోసం లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆశాబహులను అంటే స్టూడెంట్స్ని చూద్దాం. ఓకే, చాలా మంచి ఉదాహరణ. వాళ్ళకు చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. ఖచ్చితంగా. వాళ్ళు ఎదుర్కొనే ప్రధాన సమస్యలేంటి? ఫోకస్ లేకపోవడం, పనులను వాయిదా వేయడం అంటే ప్రోగ్రాస్టినేషన్, ఇంకా ఓవర్ థింకింగ్, భయం. ఈ శివవరదానంలో చెప్పినట్లు తమ స్వంత పరివర్తన ద్వారా నిరంతరం విజయాన్ని అనుభూతి చెందడమే సత్యమైన సేవాధారి లక్షణం. ఒక్క నిమిషం. అంటే ఇది సముద్రం ఒడ్డున ఉండే లైట్ హౌస్ లాగా పనిచేస్తుందన్నమాట. అద్భుతంగా చెప్పారు. అవును, అచ్చంలాగే. అంటే లైట్ హౌస్ సముద్రంలోకి వెళ్లి ప్రమాదంలో ఉన్న పడవలు లాక్కొని రాదు కదా. అది ఒకే చోట స్థిరంగా ఉండి తన వెలుగును ప్రసరింపజేస్తుంది. ఈ స్టూడెంట్స్ కూడా చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్కి ప్రభావితం కాకుండా స్థిరంగా ఉంటే వాళ్లే ఒక లైట్ హౌస్ అవుతారంటారా? ఎగ్జాక్ట్లీ. శివవరదానంలో 2 ముఖ్యమైన పదాలు వాడారు: నిరంతర యోగులు మరియు నిరంతర విజయులు. ఇక్కడ యోగమంటే ఉదయం అరగంట ఆసనాలు వేయడం కాదు సుమా. మరి ఏంటి? కనెక్షన్ కదా. అవును, కనెక్షన్. మనస్సును ఒక అత్యున్నతమైన సానుకూల శక్తితో నిరంతరం అనుసంధానం చేసి ఉంచడం. ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే విద్యార్థులు ఫోకస్ కోల్పోవడానికి కారణం డోపమైన్ సర్క్యూట్ దెబ్బతినడం. అంటే ఈ సోషల్ మీడియా నోటిఫికేషన్స్, రీల్స్ ఇవే కదా ముఖ్యమైన డిస్ట్రాక్షన్స్. అవే. ప్రతిసారి ఒక రీల్ చూసినప్పుడు మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల చదువులాంటి కష్టమైన పని బోరింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నిరంతర యోగి అంటే ఈ డిస్ట్రాక్షన్స్కి బానిస కాకుండా తన మైండ్ని తన కంట్రోల్లో ఉంచుకునే ఒక ఆశావాహుడు. అబ్బా, చాలా బాగా కనెక్ట్ చేశారు. థియరీ బాగానే ఉంది, కానీ వాస్తవ ప్రపంచంలో ఇది ఎలా సాధ్యం? ముఖ్యంగా భయం, ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు ప్రతి అడుగులో విజయం లేదా నిరంతర విజయం అంటే ఏమిటి? ఇక్కడే మనం ఇంకొక సైకలాజికల్ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవాలి. విజయమంటే ఫైనల్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావడం మాత్రమే కాదు. మన మనస్సులో వచ్చే ప్రతి నెగటివ్ ఆలోచనపై మనం సాధించే అంతర్గత విజయం. అంటే నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయం వచ్చినప్పుడు దాన్ని జయించడమంటారా? కరెక్ట్. ఒక నెగటివ్ ఆలోచన రాగానే దానిలో కూరుకోకుండా దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ మాక్ టెస్ట్లో తక్కువ మార్కులొచ్చాయని డిప్రెస్డ్ అయ్యాడనుకుందాం. చాలా కామన్ ఇది. అవును. ఆ సమయంలో నేను పనికిరాను అని ఓవర్ థింకింగ్ చేయకుండా సరే, నా తప్పులేంటో విశ్లేషించి రేపు బెటర్గా చేస్తాను అని అనుకుంటే అక్కడ వాడు విజయం సాధించినట్లే. ఆ అంతర్గత స్థిరత్వమే నిరంతర విజయం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఆధునిక ఉదాహరణ వాడొచ్చా? ఇది ఒక నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ లాగా అనుకోవచ్చు కదా. వావ్, భలే చెప్పారు. ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే బయట విపరీతమైన శబ్దం ఉన్నప్పటికీ ఆ శబ్దాన్ని ఆపడానికి బయటకు వెళ్ళవు గదా. అవి లోపలే ఒక యాంటీ ఫ్రీక్వెన్సీని సృష్టించి ఆ గందరగోళాన్ని పూర్తిగా తటస్థీకరిస్తాయి. సూపర్, కరెక్ట్ అండి. అచ్చం అలాగే పనిచేస్తుంది. మనసులో కూడా నెగటివ్ ఆలోచనలను తటస్థీకరించడమే ఈ విజయం. ఎవరైతే తమ మనస్సులో చెలరేగే భయాన్ని, ఆందోళనను ఇలా న్యూట్రలైజ్ చేస్తారో
వాళ్ల చుట్టూ ఒక అదృశ్యమైన పాజిటివ్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఓహో, అంటే వాళ్ళని చూసి మిగతా వాళ్లకు కూడా ధైర్యం వస్తుందన్నమాట. స్వతహాగా జరిగే సేవ అంటే ఇదేనా? అవును. దానికి వాళ్ళు నేను మీకు సేవ చేస్తున్నాను అని బోర్డు పెట్టుకోవాల్సిన పనిలేదు. అది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. తప్పకుండా చెప్పండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అందరూ ఎగ్జామ్ దగ్గర పడుతుంటే భయంతో నిద్ర మానేసి టెన్షన్ పడుతుంటే వాడు మాత్రం చాలా ప్రశాంతంగా తన రొటీన్ని ఫాలో అయ్యేవాడు. వాడికి భయం లేదా ఏంటి? భయం రాకుండా ఉండదు కదా, కాని వాడు దాన్ని జయించాడు. వాడి ఆ స్థిరత్వం చూసి చుట్టుపక్కల ఉన్న నలుగురు ఫ్రెండ్స్ కూడా ఆటోమేటిక్గా కూలయ్యారు. వాడు వాళ్ళకి క్లాసులు తీసుకోలేదు, జస్ట్ తన ప్రశాంతమైన ఉనికితో వాళ్ల స్ట్రెస్ని తగ్గించాడు. ఇదే అసలైన సేవ. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కాని ఇక్కడ నాకో డౌటు. ఒక వ్యక్తి నిజంగానే ఈ నిరంతర యోగస్థితిలో ఉన్నాడో లేదో మనకు ఎలా తెలుస్తుంది? ఈ శివవరదానం దానికి సంబంధించి ఏమైనా సంకేతాలనిచ్చిందా? ఖచ్చితంగా ఇచ్చింది. అంతర్గత స్థితిని బయటికి వ్యక్తపరిచే ఒక నిశ్శబ్ద భాష గురించి ఈ మూలంలో చెప్పారు. ముఖ్యంగా 3 భౌతిక లక్షణాలు. మొదటిది వారి నయనాలు, అంటే వారి కళ్ళు. కళ్ళు ఆత్మికతను అనుభవం చేయిస్తాయి అని విన్నాను. అంటే వారి కళ్లలోకి చూస్తే మనకొక ప్రశాంతత కలగడం లాంటిదా? అవును. ఆశావహుల కోణంలో చూస్తే ఎప్పుడూ పుస్తకాల మీద పడి బర్నౌట్ అయిన కళ్ళు కాకుండా ఒక స్పష్టమైన కాన్ఫిడెన్స్ ఉన్న కళ్ళు అనమాట. వాళ్ల చూపులో ఒక భరోసా ఉంటుంది. అంటే నోటితో ఒక్క మాట కూడా చెప్పకుండా కేవలం చూపు ద్వారానే హీలింగ్ ఇవ్వడమనమాట. మరి రెండవ లక్షణమేంటి? ప్రవర్తన కదా. వాళ్ల నడవడిక ఎలా ఉంటుంది? ఇక్కడే శివ వరదానం ఒక లోతైన పదాన్ని వాడింది. వారి నడవడిక ద్వారా తండ్రి చరిత్రను సాక్షాత్కారం చేయిస్తారట. ఇక్కడ తండ్రి అంటే ఆధ్యాత్మిక పరిభాషలో పరమాత్మ. ఒక్క నిమిషం. దేవుడిలా మహిమలు చేయడమా? ఇది సామాన్య మనుషులకసలు సాధ్యమా? దేవుడిలా అద్భుతాలు చేయడం కాదు, దైవిక గుణాలను అంటే సహనం, కరుణ, ప్రశాంతత లాంటి వాటిని తమ రోజువారీ చర్యలలో ప్రతిబింబించడం. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ వరుసగా 3 సార్లు ఫెయిల్ అయినా సరే డిప్రెషన్లోకి వెళ్లకుండా రెట్టింపు సహనంతో మళ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది మామూలు విషయం కాదు కదా. నిజమే, అది చాలా గొప్ప విషయం. ఆ పట్టుదలలోనే ఒక దైవికత్వం ఉందంటారా? కరెక్ట్. ఆ ప్రవర్తన చూసిన వారు మనుషుల్లో కూడా ఇంతటి స్థిరత్వం ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. అదే తండ్రి చరిత్రను చూపించడం. వావ్, చాలా ప్రాక్టికల్గా ఉంది. మూడవది మస్తకం గురించి గదా. మస్తకంపై మణి ప్రకాశించడం అని మూలంలో ఉంది. అంటే నుదుటిపై రత్నాలు పెట్టుకుని తిరగడం కాదని నాకు తెలుసు, కానీ దీని అసలు అర్థమేంటి? ఇది ఒక అద్భుతమైన మెటాఫర్ అండి. సాధారణంగా మనం తీవ్రమైన ఆలోచనలో, టెన్షన్లో ఉన్నప్పుడు మన నుదుటిపై ముడతలు పడతాయి కదా. అవును, స్ట్రెస్ అంతా మొహంలోనే కనిపిస్తుంది. కాని ఒక వ్యక్తి మనసులో పూర్తి స్పష్టత ఉన్నప్పుడు ఆ మస్తకంపై ఎలాంటి ముడతలుండవు. అక్కడొక కాంతి, అంటే వివేకం, ఒక మణిలా ప్రకాశిస్తుంది. దీన్నే మనం కాన్ఫిడెన్స్ అంటాం. ఓ, అంటే లోపల ఉన్న ప్రశాంతత ముఖవర్చస్సులాగా మారుతుందన్నమాట. అయితే ఈ ఒత్తిడిని జయించి ఆ మస్తకమణిలాగా ప్రకాశించడానికి ఏవైనా ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయా? ఆశావహులకు ఉపయోగపడేలా? తప్పకుండా. దీనికోసం ఎఫర్మేషన్స్ లేదా సెల్ఫ్ టాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే నేను ఏమీ సాధించలేను అని నెగటివ్గా అనుకోకుండా, నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను నా లక్ష్యాన్ని చేరుకోగలను అని తమకు తాము చెప్పుకోవాలి. అంటే సైంటిఫిక్గా మన బ్రెయిన్కి మనమిచ్చే కమాండ్స్ అన్నమాట. అవును. న్యూరోప్లాస్టిసిటీ అంటారు కదా. మనం పదే పదే ఏదనుకుంటే బ్రెయిన్ అలాగే మారుతుంది. సూపర్. ఇప్పటివరకు చెప్పిన నయనాలు, నడవడిక, ప్రకాశించే మస్తకం ఇవన్నీ కలిస్తే శివవరదానం ప్రకారం అవ్యక్తముఖం అంటారు కదా. అవును, అవ్యక్తముఖం. వ్యక్తమైన భౌతిక ప్రపంచంలో ఉంటూనే, అంటే ఎగ్జామ్స్, కాంపిటీషన్స్, ఫెయిలియర్స్ మధ్యలో ఉంటూనే లోపలే ఆధ్యాత్మిక స్థితి చెదరకుండా ఉండే ఒక ముఖం. అంటే పక్కనేం జరిగినా పట్టించుకోకుండా ఒక రాయిలాగా ఉండటమా? ఉద్వేగాలను చంపుకోవడం మరీ అసహజంగా ఉండదండి. ఉద్వేగాలను అణచివేసుకోవడం కాదు. ఇక్కడ జరుగుతున్నది పరివర్తన. రాయిలాగా ఉండడమంటే నిర్లిప్తత. కాని అవ్యక్త ముఖమంటే పరిస్థితులకు బానిస కాకుండా ఉండటం. దీనికోసం నేనొక అద్భుతమైన 7 డే రీసెట్ ప్లాన్ చెప్తాను, వినండి. వావ్, 7 డే రీసెట్ ప్లానా? ఆశావహులకు ఇది చాలా హెల్ప్ అవుతుంది, చెప్పండి.
ఎవరైతే పూర్తిగా బర్నౌట్ అయ్యి ఫోకస్ కోల్పోయారో వాళ్ళొక 7 రోజులు ఈ సింపుల్ రూటీన్ ఫాలో అవ్వాలి. మొదటిది, ఉదయం లేవగానే ఫోన్ ముట్టుకోకూడదు. 1 గంట పాటు డిజిటల్ డీటాక్స్. అంటే ఆ డోపమైన్ స్పైక్ని ఆపడానికే కదా? కరెక్ట్. ఆ సమయంలో మెడిటేషన్ లేదా మనమిందాక అనుకున్న అఫర్మేషన్స్ చేసుకోవాలి. తర్వాత డే టైంలో ఫోకస్డ్ స్టడీ బ్లాక్స్ అంటే పోమోడోరో టెక్నిక్ లాగా చదవాలి, డిస్ట్రాక్షన్స్కి దూరంగా. మరి నైట్ పడుకునే ముందేం చేయాలి? రాత్రి పడుకునే ముందు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. అంటే ఆ రోజు జరిగిన మంచి విషయాలకు కృతజ్ఞత తెలపడం. ఇది బ్రెయిన్లోని స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. భలే చెప్పారు. అంటే ఈ ప్రాసెస్లో మనం కొన్ని పవర్ఫుల్ హ్యాబిట్స్ని బిల్డ్ చేస్తున్నామన్నమాట. డిజిటల్ డీటాక్స్, మైండ్ఫుల్ స్టడీ, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇవన్నీ విజయాన్ని గ్యారంటీ చేస్తాయి కదా? అవును. కానీ ఒక ముఖ్యమైన తప్పును ఆశావాహులు అవాయిడ్ చేయాలి. ఏంటది? పక్కవాళ్లతో కంపేర్ చేసుకోవడం, వాడు నాకంటే ఎక్కువ చదివేస్తున్నాడు అని టెన్షన్ పడటం, అలాగే కేవలం మోటివేషన్ మీదే ఆధారపడటం. మోటివేషన్ టెంపరరీ అండి, కానీ డిసిప్లిన్ పర్మనెంట్. శివవరదానం చెప్పే నిరంతర యోగికుండేది ఆ డిసిప్లిన్ మాత్రమే. ఎక్సలెంట్. నాకు ఇప్పుడు సేవ అనే పదానికి ఈ అవ్యక్త ముఖం ద్వారా జరిగే సేవకు మధ్య ఉన్న లింక్ స్పష్టంగా అర్థమవుతుంది. భౌతికమైన సేవ అనేది తాత్కాలికం. ఒకరికి ఈరోజు భోజనం పెడితే రేపు మళ్ళీ ఆకలి వేస్తోంది కదా? అవును. కాని ఒక వ్యక్తి ఈ అవ్యక్త స్థితిలో ఉంటూ నిరంతర యోగిగా ఉంటూ తమ ఉనికి ద్వారా ప్రసరింపచేసే ఆ ప్రశాంతత, ఆ కాన్ఫిడెన్స్ ఎదుటి వ్యక్తిలోని భయాన్ని రూపుమాపుతుంది. ఇది శాశ్వతమైన మార్పు కదా? 100% పాళ్ళు నిజం. మనం మన మాటలతో కంటే మన ప్రెజెన్స్ ద్వారానే ఇతరులను లోతుగా ప్రభావితం చేస్తాం. ఒక ఆశావాహుడు తనను తాను మార్చుకుంటే తన కుటుంబానికి, తన స్నేహితులకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాడు. ప్రపంచాన్ని మార్చడానికి గొప్ప పనులు చెయ్యక్కర్లేదు, మనల్ని మనం మార్చుకుంటే చాలు. ఇది నిజంగా ఆలోచింపచేసే ఒక లోతైన ప్రయాణం. సేవ అంటే ఏదో చేయడం కాదు, ఒక లైట్ హౌస్ లాగా మారడం. మన లోపలి ప్రపంచాన్ని మనం సరిదిద్దుకుంటే అదే అతిపెద్ద సేవ. ఖచ్చితంగా. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు తమంతట తాము ఆలోచించుకోవడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న. దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. కాని మన మాటలను కాసేపు పక్కన పెడితే రేపు ఉదయం కేవలం మీ నయనాలు, మీ నడవడిక, మీ ప్రశాంతమైన ఉనికి మీ చుట్టూ ఉన్నవారికి ఏ విధమైన సందేశాన్నిస్తాయి? ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. అవును కదా. అహంకారం లేని ఒక చిన్న మౌనమైన పరివర్తన మీ చుట్టూ ఉన్న గందరగోళాన్ని ఆపగలదా? మీ మౌనమైన పరివర్తన ఎవరికైనా మార్గదర్శకంగా మారగలదా? ఆలోచించండి. ఈనాటి లోతైన విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మీలోని ఆ నిరంతర విజయాన్ని మేల్కొల్పుతూ ఉండండి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.